అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీ దీపవర్ణన. మీరందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు నేను సింపుల్ ఒక విషయం మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో తీస్తున్నానండి. మనం ఇప్పుడు శ్రావణ మాసం కదండి, అందరం పూజలు చేసుకుంటాం. మ్యాక్సిమం రోజు కూడా మనం దీపం పెట్టుకుంటాం. చాలామంది లేడీస్, మన ఆడవాళ్ళందరూ గుడికి వెళ్ళేటప్పుడు కానీ ఇంట్లో కానీ హెయిర్ లూజ్ చేసుకుంటారు. అంటే జుట్టు విరబోసుకుంటారు కదండి, విరబోసుకొని దీపం పెట్టడం అవన్నీ చేయకూడదండి. మనము గుడికి వెళ్ళేటప్పుడు కూడా మంచిగా మన జుట్టు కొనలో ముడుచుకుంటే చాలా మంచిదండి. ఎందుకంటే అది చాలా పవిత్రమైన దేవస్థానం. అందుకని మన వెంట్రుకలు అక్కడ గుడిలో పడితే అంత మంచిగా అనిపించదండి. అది చాలా అపచారం అండి. మనం ఇంట్లో కూడా సరేనండి, హెయిర్ లూజ్ చేసుకొని పూజ చేసుకోవద్దు. ఒక క్లిప్ పెట్టేసుకుంటారు, హెయిర్ మొత్తం లూజ్ చేసుకుంటారు. అలా కాకుండా మంచిగా జుట్టు కొనల ముడుచుకుంటే చాలా మంచిదండి. మన పెద్దవాళ్ళు, మన అమ్మ వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు కూడా అలానే చేస్తుండే. ముడి వేసుకొని మరి కింద కొనలకి ఇంకా పూలు కూడా పెట్టుకుంటుండేనండి. అలా చేసుకొని పూజ చేసుకుంటే చాలా మంచిది. మన పూజా మందిరంలో కూడా వెంట్రుకలు అస్సలు ఉండొద్దండి. ఇంకొకటి ఏంటంటే, స్నానం చేయంగానే వచ్చేస్తాం కదా, కొంతమంది వాటర్ తడి కూడా పోకుండా దబదబా నీరు కారుతుండేనే పూజ చేసుకుంటుంటారు. మంచిగా ఒక 5-10 నిమిషాలు తుడుచుకొని మంచిగా హెయిర్ మొత్తం పొడిగా అయినాకనే, లేకుంటే ఒక కొప్పులాగానే వేసుకొని చేసుకోండి పూజ. చాలా మంచిదండి. అది మనకి దేవుడికి కూడా చాలా మంచిగా అనిపిస్తుంటుంది. మనం చేసే పూజలనే మనకి కొంచెం పరమార్థం దొరుకుతుంది. నేను చెప్పేది అదండి. ఏం లేదండి, ఒక స్ట్రాంగ్ టీ పెట్టుకొని తాగుతున్నా. మా పిల్లలు, మా సార్ ఆఫీస్కి వెళ్ళారండి. టీ పెట్టుకొని తాగుదామని పెట్టేశాను స్టవ్ మీద. ఇంకా నేను చెప్పేది ఏం లేదండి, ఇది ఒక్కటే అడ్వైజ్ ఇస్తున్నా అనుకోకుండా కొంచెం నేను చెప్పింది ఫాలో అవ్వండి. మంచిగా రోజు పూజ చేసుకునేటప్పుడు కొప్పన్నే వేసుకొని పూజ చేసుకోండి, ప్రాబ్లం ఉండదు. సరేనా అండి? నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.